కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ మార్పులు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై అవి కూడా అన్నింటినీ పరిష్కరించడానికి ముందు కార్యాచరణ రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఈరోజు ఇక్కడ జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలి. ఈ అవసరం కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మేలు కోసం లేక విభజన హామీలు అమలు కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీ మోడీ గారు గత 13 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టుబడి లేదు. ప్రత్యేక హోదా వదులుకొని ఏ హామీ తీసుకున్నా దానికి వచ్చారు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లలో కాదు 41 మీటర్ల నీటి నిల్వలోనే కట్టారట. దాన్ని ఒక లిఫ్టిఫికేషన్ ప్రాజెక్ట్ చేస్తారట. కేవలం 83,000 కుటుంబాలకి 6 ప్యాకేజ్ తిరిగిపోవడానికే. అలాగే రాజధాని విషయం తీసుకుంటే మనకు న్యూఢిల్లీని కనిపించే రాజధాని కట్టానని మోడీ గారు చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా నిధులు ఎక్కడా ఇవ్వటం లేదు. అప్పులే ఇస్తున్నారు. ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, గుజరాజపట్నం పోర్ట్ అన్నారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. అలాంటి మోడీ గారికి, అలాంటి కేడీ గారికి ఒకవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోవైపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఎవరు అధికారంలో ఉన్నా అధికారం కూడా మోడీ గారికి పనికొచ్చేటట్టే వాడటం జరిగింది. ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మోడీని ఎదిరించి, బీజేపీని ఎదిరించి నిలబడి సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, విభజన హామీలు సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవసరం. ఆ దిశగానే ఈరోజు ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కూడా రావడం. మేడం దాడి చేశారు కదండి, ఫోన్ ట్యాపింగ్ ఇది చాలా దారుణం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు. ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం. ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం, చాలా భయంకరంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్గా చేశారో లేకపోతే కోఆపరేషన్గా చేశారో, షేర్డ్ ఇన్ఫర్మేషన్గా చేశారో తెలియదు. కానీ ఇది జరిగిందన్నమాట వాస్తవం. వాస్తవాలను బయటపెడుతున్న మీడియా మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది చాలా చాలా అరాచకం.